కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎండాకాలం ముగిసింది, వర్షాకాలం మొదలైంది. వర్షాలకి కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో కొత్త వంతెనల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని కట్టలేరు వాగు దగ్గర శాశ్వత వంతెన కలగానే మిగిలిపోయింది స్థానికులకి. ఎప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక వంతెనపైనే ప్రయాణాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవస్థలపై TV9 స్పెషల్ ఫోకస్ ఇది. 2018లో కూలిపోయినటువంటి ఈ బ్రిడ్జి ఇన్నేళ్లైనా కూడా తాత్కాలిక బ్రిడ్జితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రతి ఏడాది వరదలు వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి 30 గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అసలు ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటి, ఇక్కడ స్థానికులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంతెన నిర్మాణానికి హామీలు ఇచ్చారు, మరిచారు. ప్రభుత్వాలు మారినా తప్పని తిప్పలు. హామీలుగానే మిగిలిపోయాయి. కట్టలేరు వాగు ఇది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గుండా సాగుతోంది. ఇది మున్నేరు నదికి ఉపనది కూడా. వర్షాకాలంలో ఈ వాగులో ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. సమీప ప్రాంతాలను వరదలతో ముంచెత్తుతుంది. కట్టలేరు దిగువకి ప్రవహిస్తున్నప్పుడు అనేక వాగులను తనలో కలుపుకొని మున్నేరు చేరుకుని అంతిమంగా కృష్ణానదిలో కలుస్తుంది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల, వెనగడప గ్రామాల మధ్య కట్టలేరు వాగుపై నిర్మించిన వంతెన 8 ఏళ్ల క్రితం కొట్టుకుపోయింది. ఎన్నో గ్రామాలను కలిపే కీలక వంతెన. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు వారధి. ఈ వంతెన కూలి చాలా ఏళ్లైనా కొత్త వంతెన ఇప్పటికీ నిర్మాణం కాలేదు. తాత్కాలికంగా వంతెన నిర్మించడం, వర్షాలకు కొట్టుకుపోవటం సాధారణమైపోయింది. 2018లో వంతెన కూలిన నాటి నుంచి కట్టలేరు వాగుపై అప్రోచ్ రోడ్డు నిర్మిస్తున్నారు. వర్షాలకు వాగు పొంగటం, రోడ్డు కొట్టుకుపోవటం జరుగుతోంది. ఇప్పుడు కూడా తాత్కాలిక రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్డు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు వంతెనపై నుండి ప్రవహిస్తోంది. వంతెనకు అటూ ఇటూ గంపలగూడెం, వెనగడప మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. వర్షం పడితే చుట్టూ తిరిగి రావడానికి 25 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి. వంతెన నిర్మాణానికి ప్రభుత్వాలిచ్చిన హామీలుగానే మిగిలిపోయాయి. 2018లో వంతెన కూలిన తరువాత 6 నెలల్లో వంతెన నిర్మిస్తానన్న అప్పటి ప్రభుత్వం హామీ నెరవేరలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా బహిరంగ సభ వేదికగా వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు మాత్రం కాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు వంతెన నిర్మాణంపై ఎటువంటి చర్య తీసుకోలేదని స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వంతెన కోసం స్థానిక ఎమ్మెల్యేకు పలుసార్లు మొరపెట్టుకున్నారు గ్రామస్తులు. ఎట్టకేలకు ఎమ్మెల్యే చొరవతో వంతెన నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి. హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి R&B శాఖ 30 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. DPR కు అనుమతులు రాగానే వంతెన నిర్మాణం చేస్తామంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. వినగడప దగ్గర కట్టలేరు మీద పూర్తి స్థాయి వంతెన నిర్మాణానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు DPR సిద్ధం చేసి సంబంధిత శాఖకి అందించడం జరిగింది. అతి త్వరలో ఆ DPR ఆమోదం పొంది దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగి మేమే అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ బ్రిడ్జిని గౌరవ లోక్సభ సభ్యులు కేసినేని చిన్ని గారి సహకారంతో, చిన్ని గారి నాయకత్వంలో మేమే ప్రారంభిస్తాము. నిర్ణీత కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే చొరవతో ఈసారి శాశ్వత వంతెన నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ ఏడాది ప్రజలకు కష్టాలు తప్పేటట్లు లేవు. ప్రస్తుతం నేనున్న ఈ తాత్కాలిక బ్రిడ్జి ఇప్పటికే వరదలు, వర్షాల దాటికి 2 సార్లు కొట్టుకుపోయింది. ఇది 3వ బ్రిడ్జి కావడంతో వస్తున్నది వర్షాకాలం. మళ్ళీ వరదలు వస్తే కనుక ఈ బ్రిడ్జి కూడా కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 30 గ్రామాల ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో క్రాంతి, TV9 తిరువూరు నుంచి.